వచ్చే నెలలో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ సైతం సిద్ధమవుతున్న సర్కార్ మార్చి నుంచి విద్యార్థులకు వరుస పరీక్షల నేపథ్యంలో ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా కంప్లీట్ అయిపోయిందట. మరి ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టాలి అని అంటే బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, రిజర్వేషన్స్ పెంచాలి. ఈ రిజర్వేషన్లు పెంచకుండా ఎలక్షన్స్కి వెళ్తే కాంగ్రెస్ పని ఖతం. కాకపోతే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, కమిషన్ వేశారు, కానీ రిజర్వేషన్లు ఎట్లా పెంచుతారు ఏంటి అన్న దాని మీదనే ఇప్పుడు డిపెండ్ అయి ఉన్నది. వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మార్చి 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. ఆ తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్, ప్రవేశ పరీక్షలు వరుసగా నిర్వహిస్తూ ఉండడంతో అంతకు ముందే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల నివేదికకు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సిద్ధం చేసింది. దాన్ని త్వరలోనే ప్రభుత్వానికి అందించబోతున్నది. అనంతరం కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయం తీసుకుంటుంది. అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ వివరాలను ఎన్నికల కమిషన్కి అందించబోతున్నది. అటు పథకాల అమలు, ఇటు ఎన్నికలు అంతే కదా. ఇప్పుడు రైతు భరోసా కానీ, భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, దీంట్లో కదలిక ఎందుకు వచ్చిందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్. ఒకవైపున పథకాలు అమలు చేస్తూ ఇంకోవైపున ఎలక్షన్లకు వెళ్ళబోతున్నారు. ఇది జనవరి 6న ఉన్నాం. ఫిబ్రవరి 3rd or 4th వీక్లో ఎలక్షన్ జరగడానికి అన్ని రకాల అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈలోపుగానే బీసీ రిజర్వేషన్లపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. మరి ఆ నిర్ణయం బీసీలకి అనుకూలంగా ఉంటుందా, ఎట్లుంటుంది అన్నది చూడాలి. ఎందుకంటే వీళ్ళు 42% రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు అని చెప్పారు. మరి 42% రిజర్వేషన్ కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.